ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి ఈ సమావేశంలో ముందుగా అభినందనలు తెలియజేసిన ఆయన స్వర్ణాంధ్ర 2047 విజన్ ద్వారా రాష్ట్రాన్ని సంపన్న, సమ్మిళిత, ప్రపంచ పోటీతత్వ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. మానవ వనరుల ఆధారిత అభివృద్ధి నమూనాను అమలు చేస్తామన్నారు చంద్రబాబు. దీని ద్వారా సంపూర్ణ పేదరిక నిర్మూలన, భారీ ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, జల, ఇంధన భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని తెలియజేశారు. వ్యవసాయ, టెక్, లాజిస్టిక్స్, డీప్ టెక్ వంటి రంగాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ కోసం అనారోగ్యకరమైన పోటీ తగ్గదని కూడా హితవు పలికారు ఆయన. కేవలం ప్రోత్సాహకాలపై ఆధారపడకుండా మౌలిక సదుపాయాల బలోపేతం, విధాన స్థిరత్వం, అనుమతుల వేగవంతం వంటి సుస్థిరమైన అభివృద్ధి మార్గాలపై దృష్టిని సారించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించారు చంద్రబాబు. ప్రతి కుటుంబానికి ఇళ్లు, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి 7 ప్రాథమిక అవసరాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఆరోగ్య రంగంలో ప్రాజెక్ట్ సంజీవని ద్వారా నివారణ వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఏఐ ఆధారిత విద్యతో భవిష్యత్ అవసరాలకు యువతను తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జనాభా సుస్థిరపై జాతీయ స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్తులో శ్రామిక శక్తి కొరత, వృద్ధాప్య సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర జనాభా నిర్వహణ విధానాన్ని రూపొందించినట్లుగా తెలిపారు. సహకార సమైక్య స్ఫూర్తికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందని వెల్లడించారు. వికసిత్ భారత్ 2047 అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు సీఎం.